సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం, వ్యయస్థానంలో శని, లాభస్థానాలలో రాహుగ్రహ సంచారం, పంచమ, షష్టమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు నిర్దిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనది. ఆరోగ్యరీత్యా, ఆదాయరీత్యా జాగ్రత్తలు అవసరం. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం ఎక్కువ మిశ్రమ ఫలితాలే ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన వారు నవదుర్గ పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. చేతికి శక్తి కంకణాన్ని ధరించాలి. దుర్గాదేవి పూజలను ఎక్కువగా చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మంచి మాట తీరు, స్పష్టత, వాక్చాతుర్యాన్ని కనబరచగలుగుతారు. కానీ కారణాలు ఏమైనప్పటికీ మిస్కమ్యూనికేషన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైన అంశాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు. ఎంత సహాయం చేసినప్పటికీ కొంతమంది ఎదగలేకపోవడం మీకు తలనొప్పిగా మారుతుంది. సహోదరి వర్గంతో కొన్ని విషయాలలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధమైన సమస్యలు పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉంచగలిగితే అన్ని విధాలా మంచిది. నానా కష్టాలు పడి ఒక ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదంగా మారతాయి. అప్రమత్తంగా ఉండండి. లాభం చేకూర్చే ప్రయాణాలు గ్రహస్థితి చూపిస్తున్నది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పోటీ పరీక్షల గురించి అధికంగా ఆలోచిస్తారు. విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు బలపడతాయి. ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా ఈ రాశివారు అనుకున్న చోట అనుకున్న విధంగా విద్యని అందుకోగలుగుతారు. బంధువులలో పేరు ప్రతిష్టలను సంపాదించడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అవి అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా అదృష్టం వరిస్తుంది. శ్రమకు తగిన ఫలితం మాత్రం రాకపోవచ్చు. ఎంతో కొంత ప్రయోజనాలను మాత్రం పొందగలుగుతారు. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తి విషయాలలో వివాదాస్పదమైన అంశాలు ఏర్పడవచ్చు. కొంతమందిని ఆదర్శంగా తీసుకొని కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అవి జయప్రదం అవుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగరీత్యా మీ ప్రాధాన్యత పెరుగుతుంది. లలిత కళల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలన్న కోరిక కలిగి ఉంటారు. విద్యార్థులు ఇంటికి దూరంగా ఉండి చదువుకునే విధంగా అవకాశం లభిస్తుంది. మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది అని అన్నారు కాబట్టి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? మేషరాశి వారికి ఇప్పటి నుండి రాబోయే 7.5 సంవత్సరాల వరకు శనైశ్వరుడి యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం ఏలినాటి శనిగా అంటూ ఉంటాము. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులకి వెళ్ళవద్దు. ఆరోగ్యరీత్యా ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం చేయడము, ఏదో తర్వాత చూసుకుందాము. ప్రత్యేకంగా మహిళలు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అండి. చక్కగా మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. ఇతర ఏ విషయాలున్నా కూడా పోస్ట్పోన్ చేసుకొని మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రతిరోజు అమ్మవారి స్తోత్రాన్ని చదువుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. లేదా మంగళవారము, శుక్రవారము దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రము మీ ఇంటి ఆచారాల ప్రకారంగా మీరు చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది.